టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్త కోచ్ భారత జట్టుకు 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఉంటాడు. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునేందుకు మే 27 ఆఖరి గడువు. ఈ క్రమంలోనే హెడ్ కోచ్ పదవిని ఎవరితో భర్తీ చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవి పొడిగింపుపై సుముఖంగా లేడు. కోచ్ పదవి రేసులో చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్, ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ తో పాటు కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ విదేశీ కోచ్ ను తీసుకునేందుకు బీసీసీఐ మొగ్గు చూపిస్తోందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తో బీసీసీఐ చర్చలు కూడా జరిపినట్లు వార్తలొస్తున్నాయి. భారత్లోని పరిస్థితులు, ఆటగాళ్లను అర్థం చేసుకోవడంలో ఫ్లెమింగ్ అందరికంటే ముందుంటాడని చాలా మంది అంటున్నారు. ఫ్లెమింగ్ ను ఒప్పించేందుకు ఎంఎస్ ధోని సాయంను బీసీసీఐ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్లెమింగ్ ను ఒప్పించాలని మహీని బీసీసీఐ సంప్రదించినట్లు సమాచారం. ఫ్లెమింగ్ ను ఒప్పించేందుకు ధోని ప్రయత్నాలు చేస్తున్నాడట. కొత్తగా కోచింగ్ బాధ్యతలు చేపట్టే వ్యక్తి సంవత్సరంలో కనీసం 10 నెలల పాటు భారత జట్టుతోనే ఉండాల్సి ఉంటుంది. అంతేకాదు ఐపీఎల్ ఫ్రాంచైజీకి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది స్టీఫెన్ ఫ్లెమింగ్ కు ఇష్టమో లేదో తెలియదు. ఇంతకు అతడు కోచ్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడా లేదా అన్నది కూడా ఇంకా తెలియలేదు. అయితే ఐపీఎల్ ఆరంభం 2008 నుంచి చెన్నై ఫ్రాంచైజీతో ఫ్లెమింగ్ కు మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. మొదట్లో ఆటగాడిగా కొనసాగిన అతడు ఆపై కోచ్ అయ్యాడు. మరి ఇప్పుడు బీసీసీఐ కోసం సీఎస్కేను అతడు వదులుతాడో లేదో చూడాలి.